స్నానం అంటే హడావిడిగా 4 చెంబులు నీళ్లు ఒంటిపై పోసుకుని వచ్చేయడం కాదు. ఇక మరికొందరు శరీరం కూడా పూర్తిగా తడవకుండా స్నానం అయిపోయిందనిపిస్తారు. కానీ స్నానం అలా ఎప్పుడూ చేయకూడదు. స్నానం ముందుగా తలపై నీళ్లు పోసుకుని ఆ తరువాత వీపు, శరీర భాగం, కాళ్ళు, చేతులు, ముఖం ఇలా అన్ని శరీర అంగాలు తడిచిన తరువాత శరీరాన్ని అదే క్రమ పద్ధతిలో సబ్బుతో రుద్దుకుని శరీరాన్ని బాగా చేతులతో రాసుకున్న తరువాత మళ్లీ నీళ్లను పోసుకుని సబ్బును కడిగి వేసుకోవాలి. ఇలా పూర్తిగా సబ్బు వదిలిన తరువాత కూడా మరో 2 చెంబులు నీళ్లు పోసుకుని మరీ రావాలి. ఇక ఈ స్నానాలన్నిటిలోకెల్లా సముద్ర స్నానం ఆచరించడం శరీరానికి చాలా మంచిది. సముద్రంలో ఉన్న లవణం స్నానం ద్వారా శరీరంపై నుండే మలినాలను పోగొడుతుంది. అంతేకాదు, సముద్రపు నీళ్లు స్నానం సమయంలో ఒంట్లోకి వెళ్లినా మంచిదేనంటారు. శరీరంలోని రుగ్మతలను కూడా ఈ స్నానం దూరం చేస్తుందని పెద్దలు అంటారు. స్నానం ఒక పని కాదు, ఓ భోగం. సంతృప్తిగా అనుభవించాలి. కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లేదా సబ్బుతో శుభ్రంగా రుద్దుకొని ఆపై 7-8 చెంబులతో శుభ్రపరుచుకోవాలి. చక్కటి మెత్తని టవల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానం తరువాత శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలొస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశంలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించాలి. తెల్లవారుజామున 4 గంటలకు చేసే స్నానాన్ని ముని స్నానం అంటారు. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. స్త్రీలు శరీరంపై ఏమీ లేకుండా స్నానం చేయాలి. పురుషులు ఏదో ఒక వస్త్రాన్ని చుట్టుకుని స్నానం చేయాలి. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారు. 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఆపై చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. చన్నీటితో స్నానం చేయడం ఎంతో మంచిది. నదీ స్నానం అన్నిటికంటే ఉత్తమమైనది. చెరువు స్నానం మధ్యమమైనది. నూతి స్నానం అధమం. అయితే ఈ రోజుల్లో ఇదంతా సాధ్యం కాదు కాబట్టి చేసేది షవర్ స్నానమైనా సక్రమంగా శుభ్రంగా చెయ్యాలి. ఆ తర్వాత తడి లేకుండా మెత్తటి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా చాలా బాగుంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. దీనివల్ల అనేక రోగాల బారిన పడకుండా ఉండడమే కాకుండా పరిశుభ్రంగా కూడా ఉండగలుగుతాం.